క్రైస్తవ ఆధ్యాత్మిక జీవితం అనేది పోరాటాలతో కూడుకున్నది, యుద్ధాలతో కూడుకున్నది. మంచి వక్త చెప్పిన మాట, క్రిస్టియన్ లైఫ్ ఈజ్ ఇన్ వార్ఫేర్. క్రైస్తవ ఆధ్యాత్మిక జీవితం అనేది యుద్ధ భూమిలో నిలవబడిన దానితో సమానం. నాకు శోధనొద్దు, నాకు యుద్ధాలొద్దు, నా వల్ల కాదండి బాబోయ్, నా వయసు ఎంత అని మనం ఎక్కడికో పారిపోయామనుకోండి. ఇక్కడ నెమ్మదిగా ఉంది, ఇక్కడ పోరాటాలు చేసేవాళ్ళు లేరు, నా మీద ధర్నా చేసేవాళ్ళు లేరు, నాకు విరోధంగా లేచేవాళ్ళు ఎవరు లేరు, నేను గమ్మునే జాయిగా బతికేస్తాను ఇక్కడ అని మనం అనుకుంటామా? అనుకోవడం ఆలస్యం. అరక్షణంలో శత్రువు అక్కడికి వచ్చి ఆ చోటునే యుద్ధ భూమిగా మారుస్తాడు, యుద్ధ భూమిని తలపించేటట్లు చేస్తాడు. అందుకే దైవజనుడు సంఘానికి చెప్తారు, మనము పోరాడునది శరీరులతో కాదు కానీ అంధకార సంబంధులకు లోకనాథులతో, దుష్ట దురాత్మల సమూహాలు. అంటే మనతో ఉన్నవాళ్ళనే ప్రేరేపించి ప్రోత్సహించి, అంతకు మించి చెప్పాలంటే రెచ్చగొట్టి పిచ్చి కుక్కలు చేసి మన మీదకి ఊసిగొలుపుతాడు సాతానుగాడు.